బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అర్హతపై 4 వారాల్లోగా సమాధానం చెప్పాలని చెప్పింది. కొత్త ఏడాది సెలబ్రేషన్ స్పీకర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో కూడా సభాపతి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఇటు ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుకు సంబంధించి స్పీకర్ పై సుప్రీం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి నడుస్తూనే ఉంది. సుప్రీం గతంలో కూడా చెప్పింది ఇంకెన్ని రోజులు ఈ విధంగా నడుపుతూ ఉంటారు మళ్ళీ ఎలక్షన్స్ జరిగే వరకు కానీ తెలంగాణ ప్రభుత్వం పిలిపించింది, వారిని విచారణ చేయించింది, లాయర్స్ తో మారింది, ఇదంతా నడుస్తోంది. ఫైనల్ స్పీకర్ కి నోటీసులు కూడా జారీ చేసింది. సుప్రీంకోర్టు స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది, సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ అంటే ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణ శాసనసభ స్పీకర్ కు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి కేసులో దానికి సంబంధించి ఈ రోజు విచారణ జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు స్పీకర్ పైన సీరియస్ అయింది. మీరు నిర్ణయం తీసుకుంటారా, మేమే తీసుకోవాలంటూ కూడా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ మాత్రం ఇచ్చిందనే చెప్పాలి. గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా స్పీకర్ పూర్తి చేయలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దీనిపైన పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి ఇంకా గడువు కావాలంటూ కూడా స్పీకర్ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ కూడా దాఖలు చేసింది. సో దానిపైన ఇవాళ విచారణ చేసినటువంటి సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. ఇంకా ఎన్ని రోజులు టైం తీసుకుంటారు అంటూ కూడా కామెంట్ చేస్తూ 4 వారాల్లో దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, 4 వారాల్లో విచారణ పూర్తి చేస్తామంటూ కూడా సుప్రీంకోర్టుకు స్పీకర్ తరఫున కార్యాలయం చెప్పడం జరిగింది. సో తదుపరి విచారణ 4 వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సో ఈ పిటిషన్ల పైన సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల పిటిషన్ సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్ లో నడుస్తోంది. సో ఇప్పటికే దీనిపైన స్పీకర్ అంటే ఈ పూర్తి హక్కులు కూడా స్పీకర్కే ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి స్పీకర్ చెప్పినట్టే గడువులోపు విచారణ పూర్తి చేసి ఒక నిర్ణయాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే స్పీకర్ కార్యాలయం తరపునటువంటి న్యాయవాదులు కూడా వాదనలు చేస్తారు. ఇప్పటికే 8 మందిని విచారణ చేశారు. ఇంకా విచారించాల్సింది మాత్రం కేవలం 2 మాత్రమే, దాన నాగేందర్ అండ్ కడియం శ్రీహరి. సో ఈ 2కి సంబంధించి ఇప్పుడు విచారణ జరగాలి. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ప్రకారం మేము విచారణ పూర్తి చేసినాం అంటూ ఇటు స్పీకర్ తరపున అడ్వకేట్స్ మాట్లాడడం జరిగింది. అయితే స్పీకర్ కూడా వీలైనంత త్వరగానే ఈ విచారణను పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది, ఇంకో 2 మాత్రమే మిగిలి ఉంది. సో ఆ విచారణ కూడా ఆల్మోస్ట్ కొలిక్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఇచ్చినటువంటి గడువు లోపే ఒక నిర్ణయం తీసుకుంటాం అన్నటువంటి ఉద్దేశాన్ని కూడా కోర్టుకు చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఈ అంశం ఇంకో 4 వారాలకు పొడిగించడం జరిగింది. ఇంకో 4 వారాల సమయాన్ని స్పీకర్ తరపున కార్యాలయం అడగడం జరిగింది, స్పీకర్ తరపున న్యాయవాదులు అడగడం జరిగింది. సో అటు సుప్రీంకోర్టు కూడా ఈ అంశం పైన 4 వారాల్లో ఈ విచారణ పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. సో ఇంకో 4 వారాల్లోపు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి. ఎందుకంటే ఇక్కడ దానవ్ నాగేందర్ అండ్ కడియం శ్రీహరి 2 విషయం మాత్రమే ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే దానవ్ నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఆయన ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరపున. సో ఈ అంశం పైన ఖచ్చితంగా వేటు పడుతుందన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఇక కడియం శ్రీహరి విషయానికి వస్తే కూడా ఆయన తన కూతురు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు వరంగల్ నుంచి
తను కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ కూడా ప్రచారం చేశారు. సో ఇది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ పథకాలను కూడా ప్రచారం చేశారు. సో ఈ రెండు ఆధారాలను కూడా బీఆర్ఎస్ పార్టీ సమర్పిస్తోంది, మొదటి నుంచి కూడా వాదిస్తుంది, పూర్తి ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఈ ఇద్దరి విషయంలో ముందస్తుగానే రాజీనామా చేస్తారా అన్నటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఎక్కువ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత వీలైనంత త్వరగా ఈ 4 వారాల్లోనే బహుశా రాజీనామా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పీకర్ మరోసారి ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తారా, స్పీకర్ కి ఎట్లాంటి రియాక్షన్ ఎమ్మెల్యేలు ఇవ్వబోతున్నారు, ఏదేమైనా కానీ 4 వారాల లోపు తెలంగాణ రాజకీయాల్లో ఒక భారీ మార్పులు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఆశ శ్రీకాంత్, ఏదైతే ఒకవేళ జూబ్లీహిల్స్ బైపోల్లో హోరాహోరీగా సాగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ గెలిచిన తర్వాత ఒకవేళ బైపోల్కి వెళ్తే మళ్ళీ అదే సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? ఒకవేళ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలక్షన్స్ బైపోల్స్ ఇవే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్దేశంతో ఆలోచించి ఉండొచ్చు. ఒక జూబ్లీహిల్స్ గెలిచినాం కాబట్టి ఇదే మోఖాతో వెళ్తే స్థానిక సంస్థల్ని గెలవచ్చు. అట్ ది సేమ్ టైం ఒకవేళ ముందే రాజీనామా చేపిస్తే ఇద్దరు ఎమ్మెల్యేలతోటి అక్కడ మళ్ళీ ఉప ఎన్నిక వస్తే ఇదే ఫ్లోలో అధికారంలో ఉన్నాం కాబట్టి గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయన్నది మాత్రం ఒక ధోరణి ఉంది. అఫ్ కోర్స్ దానం నాగేంద్ర విషయానికి వస్తే ఇప్పటికీ ఆయన గ్రౌండ్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు, మళ్ళీ ఎన్నికలకు పోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అన్నది కూడా వినిపిస్తుంది. ఇంకోటి, ఆయన ముందుగానే జూబ్లీహిల్స్ స్థానం ఆశించారు, జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆయన కొంత సుముఖత వ్యక్తం చేశారు. బట్ జూబ్లీహిల్స్ లో మాత్రం నవీన్ యాదవ్కే పార్టీ మొగ్గు చూపింది, నవీన్ యాదవ్ గెలవడం కూడా జరిగిపోయింది. బట్ ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా తక్కువే ఉండదు ఖచ్చితంగా, ఎందుకంటే జూబ్లీహిల్స్ లో తన ఓటు బ్యాంక్ తాను సాధించుకుంది. సో కొత్తగా 20,000 ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 70,000 ఓట్లు అట్లాగే ఉన్నాయి, తన ఓటు బ్యాంక్ తను సాధించుకుంది. ఇక దానం నాగేందర్ కొంత స్ట్రాంగ్ ఉన్నా కానీ దానం నాగేందర్ కొంత పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నా, గ్రౌండ్ సిద్ధం చేసుకున్నా, ఇటు వచ్చి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి కొంత భారీ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలని, అక్కడ పోటీ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి సింగపురం ఇందిరా గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి కేవలం 5-10,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే ఓటమి పాలైంది. ఆ తర్వాత రాజయ్య కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి పోటీ చేస్తున్నారనే తను పోటీ నుంచి తప్పుకున్నారు, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, డప్పు కొట్టుకుంటూ కడియం శ్రీహరి కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ టికెట్ ఇస్తే రాజయ్యకి ఇస్తారు, రాజయ్య మొదటి నుంచి కూడా ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంది, ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ నేను గెలుస్తా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలుస్తారంటూ ప్రచారం చేస్తారు. ఏమన్నా కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుంది అండ్ బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు గెలుపు అవకాశాలని, కడియం శ్రీహరి ఎంతవరకు నిలదొక్కుంటారన్నది మాత్రమే ప్రధానమైనటువంటి అంశం. బట్ ఏదేమైనా కానీ స్థానిక సంస్థల జూబ్లీహిల్స్ ఎఫెక్ట్ ఎంతవరకు స్థానిక సంస్థల్లో ఉంటుంది, ఈ బై ఎలక్షన్స్ లో ఉంటుంది అన్నది చూడాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ముందే రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలకు పోయేటువంటి ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. ఒక నిమిషం శ్రీకాంత్, తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వారంలోగా చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు. కోర్టు ధిక్కరణ కింద నమోదైన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ ను స్పీకర్ ఎక్కడ జరుపుకోవాలని అనుకుంటున్నారో సభాపతి నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించింది సుప్రీం. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారంగా తెలిపింది. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది కోర్టు. మరి ఈ స్టేట్మెంట్ ని ఏ విధంగా చూడాలనేది ఇప్పుడు పాయింట్.
ఇటు తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వారంలోగా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్ ని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆయనకు నోటీస్ కూడా ఇచ్చింది. దాంతో పాటు కొత్త ఏడాది సెలబ్రేషన్ స్పీకర్ ఎక్కడ జరుపుకోవాలని అనుకుంటున్నారో సభాపతి అంటే స్పీకరే నిర్ణయం తీసుకోవాలన్నారు. దీనికి అర్థం ఏంటి? ఒకవేళ 4 వారాలు డెసిషన్ తీసుకోకపోతే ఈసారి సుప్రీం ఇంకా సీరియస్ గా యాక్షన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉందని వినిపిస్తోంది. దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ఆశ. సో అంటే ఈ లైన్ ఎక్కడికి పోద్దంటే, కోల్కతా హైకోర్టు మొన్న ముకుల్ రాయ్ విషయంలో ఏదైతే తీర్పిచ్చిందో, డిస్క్వాలిఫై చేసిందో అక్కడ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ని, ఆయన కూడా బీజేపీ టికెట్ పైన బీజేపీ బీఫామ్ పైన గెలిచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా ఆయన చేరారు. సో చేరినటువంటి క్రమంలోనే అక్కడ మొదటి నుంచి కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. స్పీకర్ వేటు వేయలేదు, వేటు వేయకపోవడం, తాత్సారం చేసినటువంటి క్రమంలోనే అక్కడ హైకోర్టు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు కూడా సేమ్ అట్లాంటి సీనే తెలంగాణలో కూడా జరుగుతుంది. ఏమాత్రం తీసిపోవడానికి వీల్లేదు. సో రేపు పొద్దున ఒకవేళ అంటే గతంలో కూడా కోర్టు చెప్పడం జరిగింది, ఇది శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయం, దీనిలో కోర్టులు జోక్యం చేసుకోకూడదంటూ. సో ఏదైనా నిర్ణయం స్పీకర్ కి వదిలేసింది. స్పీకర్ కోర్టులోనే బాల్ వేసింది. స్పీకర్ కి ఆదేశించలేదు, స్పీకర్ కి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది. సో కొంత సూత్రప్రాయంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇంకెంత టైం కావాలి, ఇంకెన్ని రోజులు మీరు టైం తీసుకుంటారు అంటే స్పీకర్ కార్యాలయం నుంచి ఇంకో 4 వారాల గడువు అడిగింది. ఎందుకంటే ఇప్పటికే 8 మంది విచారణ జరిగింది. అఫ్కోర్స్ ఆ 8లో అంతకుముందు 6, నిన్న ఒక 2 విషయంలో విచారణ జరిగింది. ఇంకొక 2 పెండింగ్ లో ఉన్నారు. వీళ్ళు స్పీకర్ కి మీ తర్వాత అటెండ్ అవుతాం అని ఏదో కారణాలు చెప్తున్నారు. స్పీకర్ మళ్ళీ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 4 వారాల తర్వాత ఏం జరగబోతోంది, ఈ లోపే ఒక రాజీనామాల పర్వం మొదలు కాబోతోందా అన్న చర్చ బలంగా నడుస్తుంది. రైట్, మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. యా, సో దానికి ఒకవైపు ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతోంది. సో మరి కొద్దిసేపట్లోనే కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. సో 42% రిజర్వేషన్లు కామన్ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థలకు వెళ్ళబోతున్నారా? వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం లేవు. లీగల్ గా చాలా దీంట్లో డాట్స్ ఉన్నాయి. సో లీగల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ 42% రిజర్వేషన్లు యాజ్ పర్ జీవో గానీ చట్ట ప్రకారం వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇక ఫైనల్ గా పార్టీ తరపునే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో కేబినెట్ అంశం ఒకటి, ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిణామం ఒకటి. సో ఏం జరగబోతోంది, 4 వారాల్లో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, యా, సుప్రీంకోర్టు స్పీకర్ కి మళ్ళొక్కసారి ప్రశ్నించింది, ఇంకెంత టైం కావాలని చెప్పేసి ఇంకో 4 వారాల గడువు కోరింది. సో ఏం జరగబోతోంది ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో? మరొక ముకుల్ రాయ్ ఎపిసోడ్ తెలంగాణలో కనిపిస్తోందా? అట్లాంటి పరిణామాలకే దారి తీయబోతున్నారా? ముందే రాజీనామాలు చేయించేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయి అనుకోవచ్చా? శ్రీకాంత్, ఒకవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఈ రోజు పార్టీ ఫిరాయింపుల పైన ఒకవైపు గతంలో ఒక పాడి కౌశిక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ తో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని చెప్పేసి కేటీఆర్ వేసినటువంటి మరొక పిటిషన్ పైన విచారణ కొనసాగించింది. విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ తీవ్రంగా స్పందించారు. మరోవైపు ఇటు కపిల్ సిబాల్ తో పాటు పలువురు వాదనలు అయితే వినిపించడం జరిగింది. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఈ వారం రోజులు, తొలుత 4 వారాలు అన్నటువంటి చీఫ్ జస్టిస్ గవాయ్ తర్వాత దాన్ని 2 వారాలకు ఇప్పుడు మళ్ళీ వారం రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ ఈ న్యూ ఇయర్ ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారు అనేది డిసైడ్ చేసుకోవాలని చెప్పేసి ఒక పరుష పదజాలంతో ఆయన గట్టి కామెంట్స్ చేయడం జరిగింది. స్పీకర్ కు రాజ్యాంగబద్ధ ఇమ్యూనిటీ ఉండదు అని చెప్పి మేము గతంలో పేర్కొన్నాము. స్పీకర్ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన గట్టిగానే చెప్పారు. లేకపోతే వారం రోజుల తర్వాత మళ్ళీ మేమే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి జస్టిస్ గవాయ్ చెప్పడం అంటేనే స్పీకర్ వ్యవహార శైలిపైన సుప్రీంకోర్టు పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకుంటున్నారని చెప్పేసి కోర్టు ధిక్కారానికి పాల్పడితే జైలుకు పంపిస్తామని పరోక్షంగా ప్రస్తావించినట్టుగా మనకు స్పష్టంగా ఇందులో అర్థమవుతుంది. ఇందులో ప్రధానంగా గతంలో ఈ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం సిఆర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా స్పీకర్ వద్ద తమ వాదనలు వినిపించారు. వారి మీద ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వారి వాదన వాళ్ళు వినిపించారు. మొత్తానికి జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇటు జస్టిస్ గవాయ్ ఈ నెల 24వ తేదీన రిటైర్మెంట్ కాబోతున్నారు. ఈ లోపు ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ లోపు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఈ పార్టీ ఫిరాయింపుల పైన ఇచ్చి వెళ్తారని చెప్పేసి కూడా అంతా పొలిటికల్ సర్కిల్స్ లో ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉంది. మొన్న రీసెంట్ గా బీజేపీ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నుంచి గెలిచినటువంటి ముకుల్ రాయ్ ఆ తర్వాత ఆయన టీఎంసీలోకి వెళ్లారు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో అక్కడ ఉన్నటువంటి సువేందు అధికారి బీజేపీ
వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి నాయకులు సువేంద్ర అధికారి కలకత్తా హైకోర్టును అప్రోచ్ అయితే కలకత్తా హైకోర్టు అక్కడ స్పీకర్ దాన్ని చర్యలు తీసుకోకపోవడంతో తర్వాత మన కోర్టుకు అప్రోచ్ అయ్యారు. కోర్టు అక్కడ ఈ సువేంద్ర అధికారి వేసినటువంటి పిటిషన్ పైన విచారించి ముకుల్ రాయ్ని అనర్హునిగా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆయన వైపు తీర్పును ప్రకటించింది. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సకాలంలో నిర్ణయం వెలువరించకపోతే ఒకవైపు ఖచ్చితంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డే మేము ఇప్పటికే జూలై 31వ తేదీన 3 నెలల వ్యవధిలో విచారించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు జూలై 31వ తేదీన ఒక ప్రొసీడింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి స్పీకర్ ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. మధ్యలో కామన్వెల్త్ ప్రోగ్రామ్ టూర్కి వెళ్ళొచ్చారు. రీసెంట్ గా నిన్ననే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు. ఈ రోజు మరికొద్ది వ్యవధి కావాలని చెప్పేసి వారు కూడా కోరుతున్న తరుణంలో స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని చెప్పేసి పీటర్ ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. మొత్తానికి వీటన్నిటిని విచారించినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వారం తొలుత 4 వారాలు అన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే ఒక నిర్ణయం తీసుకోవాలి, తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటాం. ఒకవైపు స్పీకర్ వచ్చే నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి కూడా పరోక్షంగా ఆయన గట్టిగానే మాట్లాడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికైతే ఈ మొత్తం పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు సీరియస్నెస్ అయితే బయటకు వచ్చింది. మొత్తానికైతే స్పీకర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనబడుతున్నది. శ్రీకాంత్, యా, అంటే స్వామి, స్పీకర్ విచారణ ఒకవైపు కొనసాగుతుంటే కోర్టులు జనరల్ గా అయితే మధ్యలో ఇన్వాల్వ్ కావు, జోక్యం చేసుకోవు. ఎప్పుడైతే స్పీకర్ వాంటెడ్లీ తాత్సారం చేస్తున్నారో, వాంటెడ్లీ డిలే చేస్తున్నారో, సో అట్లాంటి సందర్భంలో కోర్టులు ఇన్వాల్వ్ అవ్వచ్చు అన్నటువంటి విధానం కూడా ఉంది. గతంలో జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ మనీష్ సిసోడియా కేసు విషయంలో కావచ్చు, ఢిల్లీలో లేదంటే కర్ణాటకలో జరిగినటువంటి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో కావచ్చు, అండ్ మోర్ ఓవర్ మొన్న రీసెంట్ గా కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి ముకుల్ రాయ్ విషయంలో కావచ్చు. సో అట్లాంటి పరిస్థితుల్లో కోర్టులు ఇన్వాల్వ్ కావచ్చు. బట్ ఒకవేళ కోర్టు ఇన్వాల్వ్ అయితే స్పీకర్ వ్యవస్థ పైన ఒక మచ్చబడుతుంది కదా. స్పీకర్లు వాంటెడ్లీ చేస్తున్నారు. గతంలో గవర్నర్ల పైన కూడా ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు స్పీకర్ల పైన కూడా వస్తుంది. ఒక చైర్ కి జరిగేటువంటి డిస్కషన్ కదా, ఒక చైర్ కి వచ్చేటువంటి మరక కదా ఇది. అంటే రాజ్యాంగబద్ధంగా తమకు అధికారం ఉంది, ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి, ఏం నిర్ణయం తీసుకోవాలి మాకు ఉందని చెప్పేసి స్పీకర్లు పదే వాళ్ళ కాల పరిమితి ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో వాళ్ళ కాల పరిమితి పూర్తయ్యేంత వరకు విచారణ పేరుతో వాయిదా వేయడం, వారు దానికి సంబంధించిన విషయంలో ఇప్పటికే న్యాయస్థానాలు సీరియస్ గా ఉన్నాయి. రీసెంట్ గా మహారాష్ట్రలో కావచ్చు, మరోవైపు దీనికి సంబంధించి అస్సాంలో కావచ్చు, పలు ఇలాంటి పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. మహారాష్ట్రలో 3 నెలల లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో అక్కడ అది పూర్తి కాకముందుగానే మళ్ళీ వాళ్ళంతా కూడా సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగిపోయింది. దీంతో అదే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అదే కొనసాగుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అనేక రాష్ట్రాల్లో కూడా ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం చెల్లిపోయినా ఒకవైపు ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ కూడా కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే స్పష్టమైన చట్టం తీసుకువస్తాము, పార్టీ ఫిరాయింపులు మేము ప్రోత్సహించము, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో రాజీవ్ గాంధీ ఏ విధంగా అయితే ఇది యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి ఏదైతే పెట్టారో దాన్ని అలాంటిదే ఇప్పుడు మేము తీసుకొస్తామని చెప్పేసి మరోమారు ఏ క్షణమైతే ఒక పార్టీ నుంచి గెలిచిన సభ్యుడు మరొక పార్టీకి వెళ్తే ఆ క్షణమే అనర్హులుగా ప్రకటించే విధంగా చట్టం మార్పు తీసుకొస్తామని రాహుల్ గాంధీ పదే చెప్తున్నారు. కానీ రాహుల్ గాంధీ స్ఫూర్తికి విరుద్ధంగా, రాహుల్ గాంధీ వ్యాఖ్యల విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ 10 మందిని చేర్చుకుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు మిగతా పార్టీలన్నీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి తరుణంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, ఒకవైపు చట్ట సవరణకు సంబంధించి సూచించవచ్చు, మరోవైపు ఇలాంటి వారి విషయంలో తాత్సారం చేస్తే కోర్టే తామే జోక్యం చేసుకుని అలాంటి వారి విషయంలో స్పష్టమైనటువంటి తీర్పునివ్వచ్చు. రాజ్యాంగాన్ని కాపాడేటువంటి విషయంలో సుప్రీంకోర్టు ఇలాంటి జోక్యం చేసుకుని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కూడా మన కోల్కతాలో వైపు వెస్ట్ బెంగాల్ స్పీకర్ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో కలకత్తా హైకోర్టు వైపు జోక్యం చేసుకొని ఒకవైపు ముకుల్ రాయ్ని ఏకంగా ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఇక్కడ కూడా జూలై 31వ తేదీన మీరు 3 నెలల లోపు మొత్తం 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయం పైన ఆధారాలు సేకరించి విచారించి చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి ఒకవైపు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా దీని విషయం తాత్సారం చేయడం పట్ల ఇప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడు లేని విధంగా ఒక స్పీకర్ ను పట్టుకొని మీరు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ విషయంలో మీరు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే కోర్టు ధిక్కరణ కింద మీరు వచ్చే న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారో ఆలోచించండి అని పరోక్షంగా ప్రస్తావించడం అంటేనే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు, మిమ్మల్ని జైలుకు పంపుతామని పరోక్షంగా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం సంబంధించి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పుడు ఏం చేస్తారనేది కూడా మనం చూడాల్సి ఉన్నది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తెలంగాణలో ఒక భారీ సంచలనం జరగబోతోందా? ఈ 4 వారాల తర్వాత పశ్చిమ బెంగాల్ ఎపిసోడ్ రిపీట్ కాబోతోందో ఆల్రెడీ ప్రభుత్వం డిసైడ్ అయ్యిందా? సో ఇక ఉప ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటుందా? ఎందుకంటే
ముకుల్ రాయ్ ఎపిసోడ్ చూస్తే బహుశా అదే జరగబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ముకుల్ రాయ్ ఎపిసోడ్ పశ్చిమ బెంగాల్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే ఎన్నికలకు దగ్గరకు వస్తున్నారు, ఇంకో సంవత్సరం ఉంది ఎన్నికలకు. ఈ లోపు వేటు వేస్తే అది పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చేమో ఎమ్మెల్యేకి. బట్ తెలంగాణలో మాత్రం ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది. అధికారంలోకి వచ్చి కేవలం ఒక హాఫ్ ఆఫ్ ది పీరియడ్ మాత్రమే అయింది. ఇప్పుడిప్పుడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచింది అతి కష్టం మీద. బట్ రేపొద్దున ఖైరతాబాద్ కానీ, మిగతా స్టేషన్ కన్పూర్ కానీ, భద్రాచలం కానీ, మిగతా ఎమ్మెల్యేలు ఇవన్నీ పరిస్థితి ఏంటి? 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి. దాంట్లో ఈ 2 మాత్రం చాలా కీలకంగా కనిపిస్తోంది. బిట్ట నరసయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. సో ఏం జరగబోతోంది? తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతోందా? స్పీకర్ నిర్ణయం లేట్ అవుతోంది. స్పీకర్ కి ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయిందని చెప్పాలి. స్ట్రాంగ్ కామెంట్ చేసింది. ఇంకెంతకాలం చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారని చెప్పేసి. స్పీకర్ డెసిషన్ లేట్ అవుతుంది. సో ఇంకా 4 వారాల గడువు స్పీకర్ కార్యాలయం నుంచి కోరడం జరిగింది. ఏం జరగబోతోంది అనుకోవాలా? ఎట్లాంటి నిర్ణయం ఉంటుంది అనుకోవచ్చు? శ్రీకాంత్ గారు, మీకు మన ప్రేక్షకులకు నరసయ్య గారికి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు సుప్రీంకోర్టు చాలా చాలా తీవ్రంగా స్పందించింది అనేది అయితే ఇప్పుడు స్వామి గారు ఇచ్చిన రిపోర్టుని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే ముందు 4 వారాల విచారణ అన్న తర్వాత మళ్ళా 2 నుంచి 1 వచ్చినట్టు తను ఇప్పుడు రిపోర్ట్ చేసింది నేను విన్నాను. సో నాకు తెలిసి చాలా దీని మీద పరిణామాలు అయితే చాలా సీరియస్ గానే ఉండబోతున్నాయి అని చెప్పేసి చాలా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తెలియజేసింది. అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, లేదా జనవరి 1 ఎక్కడ జరుపుకోవాలనో ప్రసాద్ గారే నిర్ణయించుకోవాలని చెప్పేసి చాలా చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇమ్మీడియట్ గా మీరు ఒక మాట అన్నారు, ఏమనంటే స్పీకర్ వ్యవస్థ మీదనే చాలా మత్తు వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పేసి. 100% ఇది కరెక్ట్, వాస్తవం. ఇది రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంటే గనక ఖచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకుంటాయి, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఎక్కడైతే ఎమ్మెల్యేల మీద యాక్షన్స్ తీసుకోవడానికి సుప్రీంకోర్టు అనట్లేదు, మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా, తీసుకోకపోతే మీ మీద ఏమి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చాలా క్లియర్ గా అడుగుతా ఉంది. కాబట్టి వెంటనే స్పీకర్ గారు భేషజాలకు పోకుండా ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ నరసయ్య గౌడ్ గారు మీరు ఒక మంచి మాట అన్నారు, స్పీకర్ గారు భేషజాలకు పోకుండా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి. ఎందుకు ఇంత లేట్ అవుతోంది? ఈ ఇద్దరిని ఎందుకు నోటీసులు ఇచ్చి పిలవలేకపోతున్నారు? కారణాలు వింటున్నారు. అంటే జ్యుడిషియల్ వ్యవస్థ శాసన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అంతా ఈజీగా కాదు. గతంలో కూడా ధన్కర్ కామెంట్స్ ని స్పీకర్ ప్రస్తావించారు. ధన్కర్ ఏమన్నారో విన్నారు కదా అని చెప్పేసి. అంటే శాసనసభ వ్యవహారాల్లో న్యాయ వ్యవస్థల జోక్యం ఎందుకు అన్నది ఉద్దేశమా? బట్ రాజ్యాంగ పరంగా జరగాల్సినటువంటి వాటిలో ఉల్లంఘనలు జరిగితే ఖచ్చితంగా సుప్రీంకోర్టులు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. 2 రాజ్యాంగబద్ధ సంస్థలే అన్నది ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మొన్న ముకుల్ రాయ్ అంశంలో కోర్టు ఇన్వాల్వ్ అయింది. స్పీకర్ తన డెసిషన్ తాను తీసుకోవట్లేదు, లేట్ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా లేట్ చేస్తే ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కేసులో కోర్టులు కూడా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. సో ఎట్లా చూస్తున్నారు నరసయ్య గౌడ్ గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల ఈ కేసులో ఈ విచారణలో ఉద్దేశపూర్వకంగా గడ్డం ప్రసాద్ గారు చేసినట్టుగా ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే ఆల్రెడీ 8 మంది విచారణ పూర్తి అయింది, 2 మాత్రమే మిగిలి ఉంది. దానికి ఒక 4 వారాల గడువు కోరిరు. సరే, వారం అన్నారా 2 వారాలు అన్నారా అనే తర్వాత. కానీ కీలకమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఖైరతాబాద్ కు సంబంధించినటువంటి శాసనసభ్యుడు వీళ్ళిద్దరు అంటే కడియం శ్రీహరి గారు రెస్పాండ్ కాలేదు నోటీసులకు. కాబట్టి ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. 100% ఉప ఎన్నికలు ఈ 2 అయితే ఖచ్చితంగా వస్తాయని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. పార్టీ కూడా ఏంటంటే సుప్రీంకోర్టును అగౌరవపరచొద్దు. ఎందుకు పరచొద్దు అంటే ఈ చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా హానర్ చేస్తుంది, సుప్రీంకోర్టు మాటలకు కట్టుబడి ఉంటుంది, హానర్ చేస్తుంది. గడ్డం ప్రసాద్ గారు కూడా ఒక మాట ఏం మాట్లాడినంటే వాస్తవంగా గడ్డం ప్రసాద్ గారు కన్ఫరెంట్ చేయొచ్చు. అంటే నా వ్యవస్థలో కోర్టులు జోక్యం చేసుకోవద్దు అని ఇంతకుముందు ఏపీలో చేసినట్టు వితండవాదం చేయొచ్చు. కానీ ఎప్పుడు కూడా చేయలేదు. వారు సౌమ్యులు, చట్ట పరిధిలోనే పనిచేస్తారు. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే అబ్జర్వేషన్ ఇచ్చిందో ఆ అబ్జర్వేషన్ ప్రకారమే నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటుంది. ఈలోగా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. నాకు తెలిసి ఈ 1 వీక్ టైం ఉంటే 1 వీక్ లేకపోతే 2 వీక్స్ అది రిటర్న్ ఆర్డర్స్ ఏముంటాయి అనేది మనం చూడాలి. కానీ ఖచ్చితంగా వస్తాయి. కానీ నేను ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే
ఈ రోజు ఈ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు ఏం చేసిందో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చేసినా తప్పే, మేము చేసినా తప్పే, వాళ్ళు చేసినా తప్పే. అంతకుముందు కేసీఆర్ గారు ప్రెస్ మీట్లోనే అన్నారు, అరే మీరు 2/3 వస్తే చేద్దాము, వాళ్ళని కూడా తీసుకురండి అన్నట్టు మాట్లాడారు. కాబట్టి ఒకసారి ఏం కాంగ్రెస్ వాళ్ళు 12 మంది ఒక్కసారి ఏం పోలే, ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు వాళ్ళు వచ్చి అంటే 12 అయ్యేదాకా చూసి వాళ్ళు దాన్ని కలుపుకున్నారు. ఒకవేళ వాళ్ళ పైన మీరు వ్యక్తిగతంగా అన్నారు ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి, బట్ పార్టీ మారారు, మేము చేర్చుకున్నాం, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సిద్ధాంతానికి కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచింది అన్నది కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్టయితే ఉప ఎన్నికకి వెళ్తే శ్రీకాంత్ గారు ఒప్పుకోవడం కాదు, వాస్తవం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు వచ్చి జాయిన్ అయింది, తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసింది. ఇది జగద్విదితం కదా. దీన్ని ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఒప్పుకోకపోవడం అంటే అబద్ధం చెప్పడమే కదా. ఎందుకు సార్ కాంగ్రెస్ పార్టీకి అవసరం ఏమొచ్చింది? చేర్చుకోవాల్సినటువంటి అవసరం మీకు మంచి మెజారిటీ వచ్చింది, 64+1. ఆ తర్వాత శ్రీ గణేష్ 66. ఇప్పుడు మెజారిటీ గురించి కాదండి అక్కడ. ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి కొరకు వస్తామన్నారు. వాస్తవంగా ఇంకా చాలా విషయాలు ఉంటాయి దాని వెనకాల, కానీ వారు వచ్చిండ్రు, చేరిండ్రు, సరే తప్పైతే వాళ్ళని ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. లేకపోతే నాకు తెలిసి ఇప్పుడు గవాయి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే తొందరలోనే స్పీకర్ గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 8 మంది మీద విచారణ అయిపోయింది, దాని మీద వారి నిర్ణయం ప్రకటిస్తారు. ఇక మిగతా 2 వాళ్ళు రెస్పాండ్ కాలేదు, మళ్ళా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారి మీద కూడా చర్య తీసుకునే అవకాశమే మెండుగా కనిపిస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ బట్టి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ భేషజాలకేం పోదు, స్పీకర్ కూడా భేషజాలకు పోదు. గడ్డం ప్రసాద్ గారు కాక ఇంకా వేరే ఉంటే మన భేషజాలకు పోతుండేనేమో, కానీ గడ్డం ప్రసాద్ గారు సౌమ్యులు కోర్టు ఏదైతే చెప్తుందో దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వంతో డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి వస్తారు. ఖచ్చితంగా ఈ మధ్యన సంచలనాలు ఉంటాయని నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ దీని మీద కోర్టు పోవడమే ఒక విచిత్రం. ఎందుకంటే వారేమో చేస్తారు, వాళ్ళు అధికారం ఉన్నప్పుడు చేసి చివరిలో లాస్ట్ మూమెంట్ అంటే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు చేస్తే మీరు కూడా పోవాల్సింది, మీరు కూడా కొట్లాడాల్సింది. ఆ రోజు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? పార్టీ అంతా ఖాళీ అయితే అంటే ఆ రోజు చాలా ప్రశ్నలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. స్పీకర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్పీకర్ చర్య తీసుకోలేదు, ఏమి తీసుకోలేదు. కానీ వాళ్ళు ఈ రోజు పోయి మేము తప్పు చేసినట్టుగా పోతాం. అంటే తప్పు చేసిన వాళ్ళే కోర్టుకు ఎక్కారు, కానీ మేమెందుకు గౌరవిస్తా ఉన్నామంటే చట్టం తెచ్చింది మేము. ఒకటి తప్పు చేసిన వాళ్ళు కోర్టుకు వెళ్తే ఆ రోజు ఎల్పీ మొత్తాన్ని విలీనం చేసుకున్నాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఈ రోజు ఎల్పీ విలీనం అవ్వలేదు. మీరు ఎత్తినటువంటి గేట్ లోకి ఇంకా ఎవరు వచ్చేటువంటి పరిస్థితులు లేవు, అది అక్కడికి ఆగిపోయినాయి. సో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఎటు కాకుండా ఒక అడకత్తెరలో పోక చెక్కలాగా అయిపోయినటువంటి పరిస్థితి పార్టీ మారిన ఎమ్మెల్యే. దాంట్లో ఇద్దరు పరిస్థితి ఏమిటి మీరే అంటున్నారు వ్యక్తిగతంగా బై ఎలక్షన్స్ రాబోతున్నాయని. శేషు సార్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ నమస్తే. స్పీకర్ విచారణ కొనసాగుతూ ఉంటే కోర్టులు మధ్యలో జోక్యం చేసుకోవు, మధ్యలో జోక్యం చేసుకుంటే ముకుల్ రాయ్ లాగా డిస్క్వాలిఫై అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పుడు తెలంగాణలో అట్లాంటి పరిస్థితి ఎదురు కాబోతోందా? ఈ రోజు కోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. సో దానికి ఇంకో 4 వారాల గడువు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పీకర్ తరఫున అడ్వకేట్స్ మాట్లాడడం జరిగింది. ఏం జరగబోతోంది సార్? అక్టోబర్ 31 నాటికి నిర్ణయం తీసుకోవాలి స్పీకర్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం. కానీ ఈ 3 నెలల కాలంలో స్పీకర్ చేసింది ఏంటి అని అంటే, పార్టీ మారేనని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది శాసనసభ్యుల దగ్గర వివరణ తీసుకున్నారు. ఆ వివరణ తీసుకుంటున్నటువంటి సందర్భంలో 4 పూర్తి స్థాయి వివరణ ఇచ్చారు. అక్టోబర్ 31 ముగిసిపోయినటువంటి నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ చేసింది. మాకు ఇంకొంత గడువు కావాలి, ఇంకొక 4 వారాలు గడువు కావాలి, విచారణ పూర్తి కాలేదు అని వేసినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణతోటి మీరు జోక్యం చేసుకోవాలంటే సోమవారం నాటికి ఆ కేసు విచారణని 2, అటు స్పీకర్ కార్యాలయం ఇచ్చినటువంటి రిపోర్టు, ఇటు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఈ రోజు విచారణ చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో జరిగిన ఒక డెవలప్మెంట్, ఒక పరిణామం ఏంటి అని అంటే,
కలకత్తాకి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. కలకత్తా హైకోర్టు ముకుల్ రాయ్ పార్టీ బీజేపీ నుండి గెలిచి పార్టీ మారి తృణమూల్ కాంగ్రెస్ లోకి వెళ్లి అక్కడ పిఎస్సి సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఇక్కడ మనం అరికపూడి గాంధీ ఎట్లనో అట్లనే ముకుల్ రాయ్ కూడా పిఎస్సి అక్కడ కమిటీ చైర్మన్ అయినటువంటి సందర్భం. కోర్టు కేసుకి వెళ్లారు భారతీయ జనతా పార్టీ. అప్పుడు కలకత్తా హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. పార్టీ మారనేటువంటి స్పష్టమైన రుజువులు ఉండటంతో స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు కాబట్టి స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా కలకత్తా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. డిస్క్వాలిఫై ముకుల్ రాయ్ని డిస్క్వాలిఫై చేయటం. బట్ ఆ పరిణామం కోర్టు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది? సుప్రీంకోర్టులో ఇప్పటికీ చాలా సందర్భాల్లో గడువు ఇవ్వటం జరిగింది. హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు నుండి మళ్ళీ హైకోర్టుకు వచ్చింది. ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇప్పుడు చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. ఏది ఈ ఫిరాయింపులు చేసినటువంటి 10 మందిలో స్పీకర్ విచారణ చేసిన తర్వాత నాకున్నటువంటి అంచనా ఏంటంటే 8 మంది పైన వేటు పడకపోవచ్చు. ఎందుకంటే 8 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఒక స్పష్టమైనటువంటి ఆధారాలు సమర్పించలేకపోతున్నారు. స్పీకర్ వాళ్ళ విషయంలో సంతృప్తి చెందొచ్చు. నేను సంతృప్తి చెందాను కాబట్టి 8 మంది పైన చర్య తీసుకోను. బట్ ఒక 2 మీద స్పష్టమైనటువంటి ఆధారాలు మనకు కనపడుతున్నాయి, దొరుకుతున్నాయి. అవి అన్ని పబ్లిక్ డొమైన్ లో కనపడుతున్నాయి. ఒకటి ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ విషయంలో స్పష్టమైనటువంటి ఎవిడెన్స్ ఉంది. అక్కడ నిర్ణయం తీసుకోకుండా బుల్డోజ్ చేయడానికి వీల్లేదు. రెండోది స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి శాసనసభ్యుడికి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా స్పీకర్ కి వివరణ ఇవ్వలేదు. 8 మంది వివరణ ఇచ్చినటువంటి సందర్భంలో వీళ్ళిద్దరు వివరణ ఇవ్వలేదు. ఏమని ఇస్తారు? మేము పార్టీ మారలేదని ఇవ్వలేరు కదా. ఎందుకనంటే అక్కడ స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడు పార్టీ మారలేదనేటటువంటి వివరణ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళిద్దరు ఇంతవరకు స్పీకర్ కి వివరణ ఇవ్వలేదు కాబట్టి అటు కోర్టు ఇంటర్ఫరెన్స్ అయినా ఇటు కంపల్సరీ పరిస్థితులలో స్పీకర్ అయినా ఆ రెండింటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది. అయితే స్పీకర్ తీసుకునేటటువంటి నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోజాలవు. ఒక స్పీకర్ ఏం చెప్తారనంటే 8 మంది విషయంలో నేను సంతృప్తి చెందాను, వాళ్ళు పార్టీ మారలేదు కాబట్టి నేను వాళ్ళపైన చర్య తీసుకోవటం లేదు. 2 శాసనసభ్యులు పార్టీ మారారు, వాళ్ళకి స్పష్టమైన ఎవిడెన్స్ ఉంది, నేను వాళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేస్తున్నారని అన్నప్పుడు ఖచ్చితంగా కోర్టులు స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయానికే కట్టుబడి ఉంటాయి. అంత మాత్రం చేత బీఆర్ఎస్ పార్టీ ఏమి మళ్ళీ అప్పీల్కి వెళ్లే అవకాశం ఉంటది. బట్ అది కొనసాగుతూనే ఉంటది. కానీ 2 శాసనసభ్యుల మీద అయితే అనర్హత వేటు పడేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అది వారంలో కావచ్చు, నెల రోజుల్లో కావచ్చు, 2 నెలల్లో కావచ్చు. బట్ ఎప్పుడు నిర్ణయం వెలువడినా అనర్హత వేటు వేసే కంటే ముందే ఏమైనా రాజీనామాలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? అనర్హత వేటు వేస్తే అవమానంగా తీసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి అది పొలిటికల్ స్ట్రాటజీ. ఒక రాజకీయ ఎత్తుగడ ఏముంటదంటే అనర్హత వేటు పడిన తర్వాత రాజీనామా చేస్తే అది పబ్లిక్ లో పలచనవుతుంది కాబట్టి, పబ్లిక్ లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఒకవేళ ఆ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అనే సమాచారం స్పీకరు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన లోపాయికారిగా ఒకళ్ళు ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఇస్తే వాళ్ళు రేపటి రోజున అనర్హత వేటు పడుతుందంటే ఈ రోజే రాజీనామా చేశారనుకోండి, మేము చూసారా రాజీనామా చేశాము అని అన్నా కానీ పబ్లిక్ లో పెద్దగా పోదండి. అది రాజీనామా చేసినా అది పబ్లిక్ లో పోయే విషయం కాదు. ఎందుకంటే ఇలా పార్టీలు మారటము, ఈ ఫిరాయింపులు అనేది కొంచెం ప్రజల్లో కూడా ఏవగింపు కలుగుతుంది. కానీ ఈ ఉప ఎన్నికల్లో ఏం చేస్తున్నారంటే అన్ని పార్టీలు ఈ ప్రలోభాలకు పెట్టి ప్రజల మ్యాండేట్ ని మార్చి గెలుస్తున్నటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి ఈ పబ్లిక్ ఒపీనియన్స్ తోటి ఎవరికి పడుతుందండి? కాబట్టి ఖచ్చితంగా ఈ 2 శాసనసభ్యులపైన వేటు పడే అవకాశం ఉంది. బట్ అది ఎంత టైం పడుతుందనేది చెప్పలేం. కానీ మిగతా 8 మందిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్పీకర్ ప్రయత్నం చేస్తారు నాకు తెలిసి. రైట్ సార్, థ్యాంక్ యూ శేషు సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ నర్సయ్య గౌడ్ గారు, అట్లా గౌతమ్ ప్రసాద్ గారు. సో మొత్తానికి స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతుంది 4 వారాల గడువులో? సో వేటు వేయబోతున్నారా? వేటు వేసే కంటే ముందే పొలిటికల్ స్ట్రాటజీగా 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారా? రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉండబోతుందా? చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ తెలంగాణ రాజకీయాల్లో జరగబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.